పొన్నలూరు మండలం చెన్నపాడులోని చారిత్రాత్మకమైన శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానాన్ని 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. కార్తీక మాస మహోత్సవం సందర్భంగా ఆలయంలో దామచర్ల సత్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడటం జరిగిందన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎంతో కృషి చేసిన విషయాన్ని దామచర్ల సత్య గుర్తు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యోగాల సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావించగా సానుకూలంగా స్పందించిన విషయాన్ని దామచర్ల సత్య గుర్తు చేశారు. కొండేపి నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి కొనసాగిస్తామని దామచర్ల సత్య స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ప్రతిసారి అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఈ సంగమేశ్వరం గుడి ఆవరణలో ప్రతిసారి ఆనవాతీగా ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ సుమారుగా అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే ఒక పురాతనమైన దేవాలయం ఈ సంగమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ 16వ శతాబ్దంలోనే ఈ గుడి వెలిసి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ టెంపుల్ని కేవలం మేము హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇక్కడ గత ఎన్నికల్లో కూడా మేము ఏదైతే మాటిచ్చామో ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టుకి శాంక్షన్స్ కూడా అన్నీ రెడీ అయి ఉన్నాయి. అతి త్వరలో కూడా ఈ ప్రాజెక్ట్ పనులు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. ఈ గుడి కూడా రాబోయే రోజుల్లో సుమారుగా ఒక 4 కోట్ల రూపాయలతోటి నిన్నే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని ఈ ప్రాజెక్ట్ని ఎంతో అభివృద్ధి కృషి చేసిన మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఆ రోజు పాదయాత్రలో ఈ యొక్క ప్రాంతంలోనే పర్యటించి ఆయన మా యువ నాయకుడు ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గంలో తప్పకుండా చేయాల్సిన ఫస్ట్ పని ఇదేనని తెలియజేయటం. తప్పకుండా ఈ యొక్క ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవకాశాలు కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క ఆలయం ఒక ఎంతో అభివృద్ధి చెందబోతూ ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలియజేస్తూ, మొన్న తుఫానుకి ఇక్కడ రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా ఈ విషయం రైతులు ఆక్వా రైతులు ఎక్కువ ఉన్న నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. అలాగే ఈ పొగాకు రైతులు ఇప్పుడే ప్లాంటేషన్ కూడా ఏదైతే నర్సరీలు పెట్టుకొని వాళ్ళు కూడా మొత్తం వాషౌట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ యొక్క ఈ సహాయం మన ప్రభుత్వం నుంచి సహాయం అందించమని కూడా కోరాం. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో, అలాగే ఈ యొక్క వర్షానికి కూడా అనేక రోడ్లు కూడా మనవి పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. పంచాయతీరాజ్ నుంచి సుమారుగా ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఎస్టిమేట్స్ కూడా వేసి పంపించున్నాం. త్వరలో అవి కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి. ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగించడం, అలాగే 2019 నుంచి 24 మధ్య వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి కూడా చెందనీయకుండా ఈ యొక్క ప్రాంతాన్ని ఒక తట్నం మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈరోజు ఇంత పవిత్రమైన రోజు కూడా మనం ఎవరిని విమర్శించకూడదు. కానీ ఈ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధిని చూస్తే బాధ వేస్తుంది. కాబట్టి మళ్ళీ అది మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ సంగమేశ్వరు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సుమారుగా 5 నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క ప్రాంతంలో టూరిజం కూడా డెవలప్ చేయాల్సి ఉంది. మన వర్షాలు రావడం వల్ల అన్ని వాటర్లో నీళ్లు కూడా వచ్చినాయి. వాళ్ళ పుణ్యస్నానాలకు కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో కూడా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
ఈ హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ అన్నీ పెట్టున్నారు. ఎప్పటిలాగే రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలని మంచి తపంతో పనిచేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.